బ్రో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికైతే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎళ్లారనమాట. అవును. బట్ వీళ్ళలో చిరంజీవి గారు లేరు. సో, చిరంజీవి గారు ఎందుకెళ్ళలేదు? యాక్చువల్‌గా చిరంజీవి గారే ముందుండి తీసుకెళ్ళాలి అవును. కదా! అవును. అన్నట్టుగా కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. లేదు అది కూడా నిజమే. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేయడం గానీ, దానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళాలని గానీ, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితోని మాట్లాడి ఇదంతా సెట్ చేయడం కానీ, ఇదంతా కూడా బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి కూడా చిరంజీవి గారికి అప్పచెప్పాడు. సో ఆయన ఏం చేశాడు, ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరెవరు ఈ మీటింగ్కి వెళ్ళాలి, అక్కడ ఏం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడి, ఇవన్నీ కూడా వాళ్ళతోని మాట్లాడి భేటీ అంతా కూడా సెట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ మీటింగ్ కి మెగాస్టార్ చిరంజీవి రాలేదు. ఎందుకు రాలేదు? ఇప్పుడు మన రీసెంట్ టైమ్ లో చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఆయన ఇనిషియేట్ తీసుకొని బెయిల్ ఇప్పించాడు. అండ్ అలా వాళ్ళిద్దరు ఎన్ని సందర్భాలు వచ్చినా ఎన్ని వివాదాలు వచ్చినా వాళ్ళు ఒకటే అనే విధంగా ఇప్పుడు ఆయన విషయంలో ఈయన ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి అది మనసులో పెట్టుకొని చిరంజీవి గారు రాలేదేమో అనే విధంగా కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇందులో మాత్రం ఏ మాత్రం కూడా వాస్తవం లేదు. ఆయన ప్రజెంట్ ఇక్కడ మన హైదరాబాద్ లో కానీ తెలంగాణలో లేడు, ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాడు. అంటే షూటింగ్ కారణంగా కావచ్చు, లేకపోతే బిజినెస్ పరంగా ఏదైనా పర్సనల్ రీజన్స్ వల్ల మొత్తానికి అయితే ఆయన ఇక్కడ లేడు, ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళాడు. సో అందుకోసం ఆయన ఇక్కడ రాలేకపోయాడు. కానీ రాకపోయినప్పటికీ ఆయన చేయాల్సిన పని మాత్రం ఆయన చేసేసాడు. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ కాల్ చేసి ఆ మీటింగ్ లో ఏమేమి మాట్లాడాలనుకున్నారో, ఏం పాయింట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో అదంతా ఆయన ఏమేమి మాట్లాడాలనుకున్నా అదంతా కూడా ఫోన్ కాల్ ఆల్రెడీ మాట్లాడేశారు. సో ఆయన మాట్లాడిన తర్వాత ఎవరైతే ఇక్కడ ఇంకా వేరే వాళ్ళు సెలెక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడడం, మీటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ ఆయన డెసిషన్ మాత్రం చెప్పడం జరిగింది. బెనిఫిట్ షోల విషయంలో మాత్రం ఏ మాత్రం కూడా చొరవ చూపాము, పర్మిషన్ అయితే ఇవ్వము అని చెప్పారు. అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వము. అలాగే టికెట్ హైక్స్ గురించి కూడా పెద్దగా లేవు. బట్ ఏమన్నా ఆ టైం కి చేంజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పారు. టికెట్ల హైక్ విషయంలో మాత్రం కొంత మేరకైతే ఒప్పుకునే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఈ బెనిఫిట్ షోల విషయంలో మాత్రం ఏ మాత్రం కూడా మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పారు. దాంతో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. సో మీరు ఎక్కడికైనా ఒక సెలబ్రిటీ థియేటర్ దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ అభిమానాన్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత మీదే. అండ్ అదే క్రమంలో మీ బౌన్సర్ల మీద కూడా ఇక్కడ నుంచి సీరియస్ గా ఉంటాము. అండ్ శాంతి భద్రతల విషయంలో కూడా ఏ మాత్రం రాజీ పడేది లేదు. ఎందుకంటే తెలంగాణ అంటే శాంతి భద్రతలు, సో లోటుపాటు ఏ మాత్రం కూడా ఉండొద్దు. అండ్ తెలంగాణ రైజింగ్ విషయంలో కూడా మీరు ఖచ్చితంగా సహకరించాలి. అండ్ తెలంగాణ లొకేషన్స్ లో కానీ తెలంగాణ సాంప్రదాయాలు బట్టి సినిమాలు తీస్తే మీకు కొంత రాయితీ కూడా ఇస్తాము. సో ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తో కూడినటువంటి ఈ భేటీ మాత్రం ముగిసిపోయింది. సో మొత్తానికి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. సో మరి ముందు ఏం జరుగుతుంది టికెట్ల హైక్ విషయంలో చూడాలి.